హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు మా పిల్లలు 10వ తరగతిలో ప్రత్యక్ష దైవాలు అనేటువంటి పాఠం ఉంది కదా, దానిని ఇప్పుడు మా పిల్లలు నాటిక రూపంలో చేయబోతున్నారు. ఒకరోజు కౌరవులు పాండవులు కలిసి జూదం ఆడుతూ ఉంటారు. వీళ్ళు పాండవులు, వీళ్ళు కౌరవులు. వీరిద్దరూ కలిసి జూదం ఆడుతారు. ఇప్పుడు ఒకరోజు కౌరవులు పాండవులు కలిసి జూదం ఆడుతున్నారు. ఆ జూదంలో కౌరవులు పాండవులను మోసం చేసి గెలిచారు. పాండవులు ఓడిపోయారు, కౌరవులు గెలిచారు. ఇక్కడ కౌరవులు ఎంతో సంతోషంగా ఉన్నారు, పాండవులు బాధపడుతూ ఉన్నారు. దీనితో పాండవులు అడవులకు వెళ్తారు. ఇలాగా అరణ్యవాసం చేస్తూ ఉంటారు. ఇక్కడ పాండవులు, ద్రౌపది అందరూ కలిసి అరణ్యవాసం చేస్తూ ఉంటారు. అలా అరణ్యవాసం చేస్తూ అరణ్యంలో చాలామంది మునులను కలుస్తారు. ఇలాగా మునులు వాళ్ళకెన్నో మంచి విషయాలు బోధిస్తూ ఉంటారు. పాండవులు వింటూ ఉంటారు. ఇలా చాలామంది మునులను అరణ్యవాసం చేసేటప్పుడు పాండవులు కలవడము జరిగింది. ఆ మునులు ఎన్నో హితబోధలు చేస్తారు. అలా అరణ్యవాసం చేస్తూ ధర్మరాజు మార్కండేయ మహర్షిని కలుస్తాడు. ఇక్కడ మార్కండేయ మహర్షి, ఇక్కడ ధర్మరాజు. నమస్కారం గురుగారు. నమస్కారం ధర్మరాజు. నేను నీకు కౌశికుని కథ చెప్తాను, విను. ఉన్నారా? ఇక్కడ మార్కండేయ మహర్షి ధర్మరాజుకి కౌశికుని కథను చెబుతాడు. దీనితోని మనకి ఇక్కడ పాఠం అనేది ప్రారంభమవుతుంది. చూసారా, ఇక్కడ కౌశికుని కథను ధర్మరాజుకి బోధిస్తూ ఉన్నాడు. ఎవరు? మార్కండేయ మహర్షి. ఇక్కడ కౌశికుని యొక్క గురువు. ఈ కౌశికుడు గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉంటాడు. విన్నారు కదా, ఇక్కడ కౌశికుని యొక్క గురువు ఏం చెప్తున్నాడంటే, కౌశిక, నీ యొక్క విద్యాభ్యాసం అనేది ముగిసింది, ఇక నువ్వు నీ తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ జీవించు అని చెప్తాడు. అప్పుడు కౌశికుడు ఏమంటాడో వినండి. నేను మరింత జ్ఞానాన్ని సంపాదించాలి గురువుగారు. నేను సకల ధర్మాలను తెలుసుకోవాలి. విన్నారు కదా, ఇక్కడ కౌశికుడు మాత్రం ఏమంటున్నాడు? నేను ఇంకా మరింత జ్ఞానాన్ని సంపాదించాలి, సకల ధర్మాలను తెలుసుకోవాలి అని అంటున్నాడు. అప్పుడు గురువు ఏమంటున్నాడు? నీ ఇష్టం నాయన, నేను చెప్పవలసింది చెప్పాను అని అంటున్నారనమాట. కౌశికుడు సకల ధర్మాలను తెలుసుకోవడానికి బయలుదేరాడు. అలా బయలుదేరి ఒకరోజు ఒక మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాలను అధ్యయనం చేస్తూ ఉంటాడు. ఇలా కౌశికుడు సకల ధర్మాలను తెలుసుకోవడానికి బయలుదేరాడని చెప్పాను కదా. అలా బయలుదేరి ఒకరోజు ఒక మర్రి చెట్టు నీడలో, మర్రి చెట్టు ఇక్కడ ఉందండి, ఈ మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాలను అధ్యయనం చేస్తూ ఉంటాడు. చూసారా వేదాలు? ఇలా కౌశికుడు మర్రి చెట్టు, ఇది మర్రి చెట్టు, ఈ మర్రి చెట్టు నీడలో వేదాలను అధ్యయనం చేస్తూ ఉంటాడు. ఈ మర్రి చెట్టు పైన ఒక కాకి ఉంటుంది. చూసారు కదా, కాకి ఇప్పుడు అరుస్తుంది. అరచండి ఎవరైనా.
ఎక్కువ కాకులు అరుస్తున్నాయి. చెట్టు మీద కాకి అరుస్తుంది. ఇక్కడ కిందేమో కౌశికుడు వేదాలను అధ్యయనం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో చెట్టు మీద ఉన్నటువంటి పక్షి కాకి చెప్పాను కదా, ఆయన పైన రెట్ట వేస్తుంది. కౌశికుడు మర్రి చెట్టు కింద కూర్చొని వేదాలను అధ్యయనం చేస్తూ ఉంటే ఆ చెట్టు మీద ఉన్నటువంటి కాకి కౌశికుని పైన రెట్ట వేస్తుంది. దానితో కౌశికుడు కోపంతో కాకి వైపు చూస్తాడు. ఇలా కళ్ళెర్ర చేసి కౌశికుడు కాకి వైపు చూస్తాడు. దానితో కాకి మాడి మసైపోయి బూడిదలాగా రాలి పడిపోతుంది. కౌశికుడు కోపంగా చూడగానే ఆ చెట్టు మీద ఉన్నటువంటి కాకి మాడి మసై బూడిదై పడిపోతుంది. తర్వాత మధ్యాహ్నం అవుతుంది. కౌశికునికి ఆకలి వేస్తుంది. దానితో కౌశికునికి ఆకలి వేస్తుందని చెప్పాను కదా, దానితో అతను తినడానికనేసి భిక్ష కోసం అనేసి ఒక ఇంటి దగ్గరకు వెళ్తాడు. ఇంట్లో ఆ ఇల్లాలు వంట చేసుకుంటూ ఉంటుంది. కౌశికుడు ఇంటి దగ్గరకు వస్తాడు. వచ్చి భిక్షను కోరుతాడు. తల్లి భిక్షాందేహి, తల్లి భిక్షాందేహి, తల్లి భిక్షాందేహి. అదే సమయంలో ఆ ఇల్లాలు భర్త ఇంటికి వచ్చింటాడు. అతనికి భోజనం పెడుతూ భిక్ష వేయడం కొద్దిగా ఆలస్యం అవుతుంది. భర్తకి వడ్డించి భిక్ష వేయడానికి వచ్చేసరికి కొద్దిగా కోపం అవుతుంది, లేట్ అవుతుంది. దానితోని కౌశికుడు కోపంతో ఆ ఇల్లాల వైపు చూస్తాడు. మహాత్మా, నేను చెట్టు మీద ఉన్న పక్షిని కాదు మాడి మసైపోవడానికి. సన్యాసికి ఇంత కోపం తగదు. ఇంకా చాలా ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. అవి తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలోని ధర్మవ్యాధిని కలుగు. ఇలాగా ఆ ఇల్లాలు ఏం చెప్తుందంటే, ఒక మునికి ఇంత కోపం అనేది తగదు, కాబట్టి చాలా ఓర్పుతో ఉండాలని చెప్తుంది. అంతేకాక ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. అవి తెలుసుకోవాలంటే మిథిలా నగరంలో ఉన్నటువంటి ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళు అని చెప్తుంది. సరే అమ్మా, వెళ్తాను. కౌశికుడు బయలుదేరాడు. ఎక్కడికి? ధర్మవ్యాధుడు ఉన్నటువంటి మిథిలా నగరానికి బయలుదేరాడు. ప్రస్తుతం పాఠ్యభాగం ఈ నేపథ్యంలో ఉన్నదే అండి. ఇలా ఇల్లాలు కౌశికునికి ఎన్నో మంచి మాటలు చెప్తుంది. తర్వాత కౌశికుడు ధర్మవ్యాధుడు ఉన్నటువంటి మిథిలా నగరానికి బయలుదేరాడు. బయలుదేరి ధర్మవ్యాధుల్ని కలుస్తాడు. ధర్మవ్యాధుడా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకు? మీరు అన్ని విషయాలు తెలుసుకున్న మహాజ్ఞానుడు. మీరు ఎలా ఇంత జ్ఞానాన్ని సంపాదించారో మాకు చెప్పండి. నేను ఇంత జ్ఞానం పొందడానికి కారణం ధర్మాన్ని ఆచరించడమే. అవునా? అంటే ఏమిటి? నువ్వు నాతో పాటు మా ఇంటికి రా, నేను వివరంగా చెప్తాను. మీలాంటి గొప్పవారింటికి నేను రాకుండా ఉంటానా? వస్తాను, పదండి. ఇలాగా ధర్మవ్యాధుడి ఇంటికి కౌశికుడిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ధర్మవ్యాధుడి యొక్క తల్లిదండ్రులు, ఇక్కడ ధర్మవ్యాధుడు తల్లిదండ్రుల దగ్గరికి వస్తాడు. తల్లి తండ్రులకు ప్రణామములు. మీరిద్దరూ క్షేమమే కదా? ఎలా ఉన్నారు? మీలాంటి ఉత్తమ గుణవంతుడు ఉండగా మాకు లోటు ఏమిటి నాయనా? నీవు మానవుడిగా పుట్టావు కానీ దేవతలతో సమానమైన వాడివి. దీనిలో అనుమానమే లేదు. మీరు నన్ను ఎక్కువగా పొగుడుతున్నారు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదమ్మా. మనసు, మాట, ఆచరణ చేత తల్లిదండ్రులు ప్రేమిస్తావు. నీవు పరశురాముని కంటే గొప్పవాడివి. నువ్వు ఉత్తమ గుణవంతుడివి. నీ గురించి చెప్పిన తర్వాతే పరశురాముని గురించి చెప్పాలి. పరశురాముడి కంటే నువ్వు గొప్పవాడివి నాయనా.
ఇలా చూడండి మిమ్మల్ని చూడడానికి ఎవరొచ్చారో. ఎలా ఉన్నారు అమ్మ మీరు? అంత క్షేమమే కదా? ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు ఎంతో సకల భోగాలను అనుభవిస్తూ ఎంతో సంతోషంగా ఉంటారు. పంచభక్ష పరిమాణాలను తింటూ తర్వాత ఆభరణాలను ధరించి వారికి నచ్చినట్లు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. చూసారుగా ఎన్ని నగలు వేసుకున్నారో. వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు జీవిస్తూ వాళ్ళకి ఏమి కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నింటినీ ధర్మవ్యాధుడు తీరుస్తూ ఉంటాడనమాట. అమ్మా నాన్న ఇలా చూడండి, అమ్మా నాన్న ఇలా చూడండి మిమ్మల్ని చూడడానికి ఎవరొచ్చారో. ఇతని పేరు కౌశికుడు. ఈ మహాన్ భావుడు మిమ్మల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడు. రండి నాయన, లోపలికి రండి. ఇలాగా కౌశికులు లోపలికి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. కడుక్కోండి నాయన. తర్వాత తినడానికి పలహారాలను కూడా కౌశికునికి పెట్టడము జరుగుతుంది. ఇలా తింటూ కౌశికుడు తల్లిదండ్రులు ఎలాగున్నారమ్మా, క్షేమమే కదా అని అడుగుతాడు. ఎలా ఉన్నారమ్మా మీరు? అంత క్షేమమే కదా? మా కొడుకు దయ వల్ల మేము సంతోషంగా ఉన్నాము నాయన. మేము ఎంత సంతోషంగా ఉన్నాము. చాలా సంతోషం తల్లి. ఇక్కడ ధర్మవ్యాధుని యొక్క భార్య ఎంతో తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ, ధర్మవ్యాధుడు తన భార్య పిల్లలతోని తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ ధర్మవ్యాధుని యొక్క పిల్లలు, ధర్మవ్యాధుని భార్య, ఈ నలుగురు కలిసి తల్లిదండ్రులను సేవ చేసుకుంటూ ఉంటారు. తర్వాత కౌశికునికి ఎలా మర్యాద చేశారో చూశారు కదా. చూడండి తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నాడో ధర్మవ్యాధుడు అతని కుటుంబం కలిసి ఎంతో ప్రేమగా తల్లిదండ్రులకు తినిపిస్తున్నాడు. ఇతను ప్రత్యేకంగా దేవుణ్ణి అంటూ పూజించాడు. తన తల్లిదండ్రులనే దేవునిలాగా భావించి వాళ్ళకి సమయానికి భోజనం పెట్టడము, వాళ్ళకి సేవ చేయడము, వాళ్ళకి ఏమైనా జ్వరం వచ్చినా హెల్త్ బాగాలేకున్నా వాళ్ళని బాగా చూసుకుంటారనమాట. అంతేకాదు వాళ్ళకి ఏమేమి కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నింటినీ తీరుస్తారు. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఆభరణాలని నగలను కూడా చేయించాడు. రోజు దేవునికి పెట్టకుండా ప్రసాదాన్ని నైవేద్యం అన్నంతా కూడా తన తల్లిదండ్రులకే పెడుతుంటాడు అనమాట. అందుకోసమే ధర్మవ్యాధుడు అంత గొప్పవాడు అయ్యాడు. ఎందుకంటే మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలు ఎవరు? తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులని పూజిస్తే మనము ఆ భగవంతుని పూజించినట్లే అన్నమాట. అందుకోసమనే ధర్మవ్యాధుడు మనస వాచ కర్మన చేత తల్లిదండ్రులని పూజిస్తూ ఉన్నాడు. అంతేకాక ధర్మవ్యాధుని యొక్క భార్య కూడా అత్తమామలకు ఎంతో బాగా సేవ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత పిల్లల్ని కూడా వాళ్ళకు ముసలి తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్నారనమాట. ఇలాగండి ఇలా చేస్తూ ఉంటారు. చూసారుగా ఎంత ముచ్చటగా ఉందో. ధర్మవ్యాధుడా, నీకు ఇంత ఉత్తమ జ్ఞానం ఎలా లభించింది? ప్రజలందరి చేత గౌరవింపబడే ఓ కౌశికముని చెప్తాను విను. నేను నా తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల నాకు ఉత్తమ జ్ఞానం లభించింది. ఈ లోకంలో తల్లిదండ్రులకు సేవ చేయడం నా బాధ్యత. ఈ లోకంలో తల్లిదండ్రులకు సేవ చేయడం బాధ్యత. ఈ లోకంలో అందరూ ప్రజలు ఎన్నో కోరికలతో దేవుళ్ళని పూజిస్తుంటారు. కానీ నేను మాత్రం నా తల్లిదండ్రులే పూజిస్తాను, వేరే దేవుళ్ళని పూజించను. అందరూ దేవుళ్లకు నైవేద్యాలు, పూలు, పండ్లు, పలహారాలు పెడతారు. అవన్నీ నేను నా తల్లిదండ్రులకే పెడతాను. నేను నా తల్లిదండ్రులకు సకల భోగాలు కల్పిస్తాను. ఎందుకంటే నాకు కనిపించే ప్రత్యక్ష దైవాలు నా తల్లిదండ్రులే కాబట్టి. నేను, నా భార్య, పిల్లలు అందరూ కలిసి నా తల్లిదండ్రులకు సేవ చేస్తాము. అలా చేయడం వల్ల వేద్యాయనం, యజ్ఞాలు, వ్రతాలు చేసినంత పుణ్యం వస్తుంది. ఏ గృహస్థుడైతే పుణ్యం కావాలనుకుంటాడో అతను తల్లి, తండ్రి, అగ్ని, గురువు, ఆత్మ అనే 5గురిని పూజించాలి, సంతోషపరచాలి. ఓ కౌశిక మహర్షి, ఒక విషయం చెప్తాను విను. నువ్వు ఒక పతివ్రత పంపగా నా దగ్గరకు వచ్చావు. నువ్వు ధర్మాన్ని గురించి జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నావు. అయితే ఆమెపై నాకు గౌరవం ఉంది. అందుచేత నీకు ధర్మ మార్గాన్ని వివరిస్తాను. చెప్పాలంటే నీపై నాకు ఏమాత్రము ఇష్టం లేదు. నువ్వు చేయకూడని ఒక పని చేశావు కనుక నీపై నాకు ఏమాత్రము ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నేను ఏం చేశాను? చెప్పు. నీవు చేయకూడని ఒక పని చేశావు కనుక నీపై నాకు ఏమాత్రము ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నేను ఏం చేశాను?
నీ తల్లిదండ్రులు ముసలివాళ్ళు. ఈ వయసులో నీవు వారికి ఆదరణ ఇవ్వాలి, కానీ ధర్మాన్ని తెలుసుకోవాలని, జ్ఞానాన్ని పొందాలని వాళ్ళని వదిలిపెట్టి వచ్చావు. నువ్వు వెళ్ళిన మరుక్షణం నుంచి నీ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఏడ్చి వారు గుడ్డివారు అయ్యారు. కనీసం నీ బావవులు కూడా వాళ్ళకు చెప్పలేదు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. అవునా? అయ్యో, ఎంత పని జరిగిపోయిందే. బాధపడకు. నువ్వు చెప్పిన మాటలు అన్ని నిత్య సత్యములు. నేను తప్పక ఆచరిస్తాను. తల్లిదండ్రులను సేవించి తరిస్తాను. నీతో స్నేహం కలగడం నా అదృష్టం. నీవు బాధపడకు. ఇప్పటికైనా నువ్వు వెళ్ళి నీ తల్లిదండ్రుల దుఃఖాన్ని చల్లార్చు. నువ్వు ఎంత విద్య సాధించినా తల్లిదండ్రులకు సేవ చేయకపోతే నీకు పుణ్యం రాదు. కాబట్టి నేను చెప్పిన విధంగా నువ్వు చేయి. నీ తల్లిదండ్రులకు సేవ చేసుకో. ధర్మవ్యాధుడా, ధర్మ మార్గాన్ని నేను చెప్పిన విధంగా చేయి. నీకు అంత మేలే కలుగుతుంది. ధర్మవ్యాధుడా, ధర్మ మార్గం సాటి లేనిది. భూమిపై ఉన్న 10,000 మందిలో ఏ ఒక్కరో ఆ ధర్మ మార్గాన్ని ఆచరిస్తారు. అందరూ ఆచరించరు. నీలాంటి ఉత్తములే ఆ ధర్మ మార్గాన్ని ఆచరిస్తారు. నీ జన్మ ధన్యం. నువ్వు ధర్మ మార్గం చెప్పు. నీ జన్మ ధన్యం. నువ్వు ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నావు కాబట్టి నీకు అంత మంచి జరుగుతుంది. జ్ఞానవంతుడు అయినావు. సంతోషం నాయన. ఇలాగా కౌశికుడు ధర్మవ్యాధుడి వలన మారిపోయి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క దుఃఖాన్ని చల్లారుస్తాడు. ఇలాగా ధర్మవ్యాధుని యొక్క మాటలు విని కౌశికుడు మారిపోయి తన గుడ్డి తల్లిదండ్రులైన వాళ్ళని వచ్చి అతను బాగా చూసుకుంటాడు. తను చేసినటువంటి తప్పును అతను తెలుసుకుంటాడు. పాఠం విన్నారు కదండి. చాలామంది ఏం చేస్తుంటారంటే పొద్దున్న లేస్తేనే భగవంతుని పూజించితే మంచి పుణ్యం వస్తుంది, నాకు మంచి జరుగుతుందని అనుకుంటారు. కానీ మనకు ముఖ్యంగా తల్లిదండ్రులు అంటే ఎవరు? ప్రత్యక్ష దైవాలన్నమాట. ప్రత్యేకంగా మనం దేవుని పూజించిన అవసరం లేదు. మనల్ని కని పెంచినటువంటి తల్లిదండ్రులను ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళకే ఉత్తమ జ్ఞానం అనేది లభిస్తుంది. తర్వాత మనం ఎంత బాగా చదివినా తల్లిదండ్రులను చూసుకోకపోతే ఎంత చదువు చదివినా కూడా మనకు వ్యర్థం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పెద్దగైనాక మీ తల్లిదండ్రుల యొక్క రుణాన్ని మీరు తీర్చుకోవాలి ఖచ్చితంగా. ఎక్కువ చదువులు చదవడం గొప్ప కాదు, దేవుని పూజించడము గొప్ప కాదు. కాబట్టి మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలు ఎవరమ్మా? తల్లిదండ్రులు. కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను ఏం చేయాలి? గౌరవించాలి, పూజించాలి. వాళ్ళకి ఏం కోరికలు ఉంటే అవి తీర్చాలి. పెద్దగైనాక వృద్ధాశ్రమాలకు పంపించకూడదు. నేటి కాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కువైనాయి కదా, కాబట్టి అక్కడ పంపించకుండా, ముఖ్యంగా మీరే రేపటి కోడళ్ళు కాబట్టి అత్తమామల్ని వృద్ధాశ్రమానికి పంపించకుండా బాగా చూసుకోవాలా. సరేనా? నచ్చిందా అండి మా వీడియో? అందరు రండి, మా ఒకసారి నిలబడండి. దాయ భూనా మా పిల్లలు ఎలా చేశారండి? బాగా చేశారా? పాపం ఓపికతో ఇంతసేపు ఉండి చూసిన ప్రేక్షకులు కౌరవుల క్యారెక్టర్ చేస్తున్నారు వీళ్ళంతా. తల ఎత్తండి, ఏం తల దించుకుంటున్నారు? బాయ్ చెప్పండి అమ్మా.